హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు ప్రదీప్. సో 12th వీక్కి సంబంధించినటువంటి థర్స్డే ఈవినింగ్ ఓటింగ్ రిజల్ట్స్ చెప్పుకుందాం. సో దానికంటే ముందు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఆడియన్స్కి తెలియాల్సిన అవసరం ఉంది అక్కడ ఏం జరిగింది అనేది. సో దానికి ఓటింగ్ రిజల్ట్స్ చెప్తా. దానికంటే ముందు కొంత జరిగిన విషయాన్ని, ఆ గేమ్ పరంగా ఏం జరిగింది, ఎవరిది తప్పు ఎవరిది కరెక్టు, అక్కడ పృథ్వీ రైటా లేకపోతే గౌతమ్ది రైటా, లేదా మన విష్ణుప్రియది రైటా, లేదా యష్మిది రైటా, నిఖిల్ది రైటా, నబీల్ది రైటా, ఇవన్నీ కూడా చర్చించుకుందాం. నిష్పక్షపాతంగా చెప్తాను, ఎటువంటి బయాస్డ్ అనేది లేదు. కాకపోతే బాధ అనిపించే ఈ విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే నాకు టైం లేదు, లేకపోతే నేను రాత్రే చూసే నేను ఉదయం పెడదాం అనుకుంటే ఈ ఓటింగ్ పోల్స్ పెట్టాల్సి వచ్చింది. వెంటనే దాన్ని పెట్టలేక నేను ఆగిపోయి ఇప్పుడు వచ్చి పెడుతున్నాను. సో ముందు ఎక్కడ స్కిప్ చేయకుండా ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు దాకా నాకు ఎంతో సహకారం అందించారు. మీ అందరికి కూడా నిన్న వందనాలు మీకు. సో ఇక అసలు విషయానికి వస్తే, ఒక గేమ్ జరిగింది. అది బిగ్ బాస్ క్రియేట్ చేసినటువంటి గేమ్, కంటెండర్స్ గేమ్. ఆ గేము బిగ్ బాస్ ఎలా అనుకున్నాడో అదే విధంగా దాన్ని ప్రొజెక్ట్ చేశాడు. అంటే ఎవరు ముందు ఎలా, ఎవరు వెనకాల అనేది కూడా అంతా బిగ్ బాస్ ప్లానే. ఇదంతా కూడా పక్కాగా ఏ ఒకరినో మెగా చీఫ్ చేయాలనే ఉద్దేశంతోనే జరిపినటువంటి ప్రాసెస్. ఇది 100కి 1000% కరెక్ట్. ఇది బిగ్ బాస్ అంతా రుచి చేసి పెంట చేసి పెట్టాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన వాళ్ళని మెగా చీఫ్ చేయాలి, అదే ఆయన ఉద్దేశం, వాళ్ళ ఉద్దేశం. సో అందులో భాగంగా ఏం జరిగింది ఇక్కడ, ఒక చెత్త గేమ్ అది. అదేంటంటే ఆయనే ముందు పేర్లు చెప్తాడు, ఆ బన్నీలు వేస్తారు, ఆ పేరుతో ఉన్న బన్నీ, ఆ బన్నీలు మిగతా వాళ్ళు పట్టుకొని ఆమె డిపెండ్ చేసుకోవాలి, ఎవరు బన్నీ అయితే వస్తే అది దాన్ని చించేయాలి మిగతా వాళ్ళు. సో ఫస్ట్ ప్రేరణ చేశారు, అందరూ ఉంటారు కదా, చించేశారు. నెక్స్ట్ ఎవరు చేశారు, గౌతమ్ చేశారు, అతనిది చించేశారు. థర్డ్ ఎవరు వేశారు, పృథ్వీ వేశారు. పృథ్వీదేనా, ఐ థింక్ పృథ్వీదో కాదనుకుంటాను. తేజ వేస్తే తేజది సేవ్ చేసుకున్నాడు. సో ఇక్కడ పృథ్వీ చేశాడు. పృథ్వీ వేస్తే ఎలా జరిగింది ఇక్కడ, ఒకరి నుంచి ఒకరికి పైనుంచి పైన అందించుకుంటూ నబీల్కి ఇచ్చారు. నబీల్ దాన్ని సేవ్ చేసుడు, బజర్ వచ్చింది, అసలు సేవ్ చేసుడు, అసలు పెట్టారు. ఇప్పుడు దాకా గ్రూప్ గేమ్ కాదు అని వాదిస్తున్నారు కదా, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత గౌతమ్ విషయంలో కూడా ముందు పట్టుకున్నది మన తేజ. మామూలుగా కింద పెట్టుకున్నవాడు అతనికి సేవ్ చేసేయాలని దాని మీద పడిపోవచ్చు, కానీ అతను దాన్ని ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి అరే నేను చేస్తున్నాను అన్నాడు. ఇదైతే ఎవరు నమ్మరు. సో తేజ జిమ్మిక్కులు చేద్దామని ట్రై చేశాడు, కానీ ప్రేక్షకులు అయితే అమాయకులు కాదు, చించాలని చేశాడు ఆ పని. సో మొత్తానికి అదైతే అయిపోయింది. ఇకలా ఎవరు అవుట్ అయితే వాళ్ళని కంటెంటర్ సంచాలక చేస్తున్నారు. ఆ సంచాలకు కూడా కొన్ని రూల్స్. ముందు ప్రేరణ అవుట్ అయింది. ప్రేరణ ఏంటి, ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయకూడదు, డిఫెండ్ కానీ లేదా చించడం కానీ పార్టిసిపేట్ చేయకూడదు. సో తర్వాత వచ్చినటువంటి గౌతమ్ని ఏం చేశాడు, సో మీరు ఇప్పుడు డిఫెండ్ చేయొచ్చు, పోయి చించకూడదు. ఎక్కడ రూల్ ఇది, ఇప్పుడు డిఫెండ్ చేయండి అంటే వాళ్ళు అసలే కడుపు మండి వాళ్ళకి పోయి ఉంటే వాళ్ళు రక్షించాలి, పోయి జరుగుతుంది అది. ఇదొక అంటే మనిషికి అట ప్రతి వ్యక్తి అవుట్ అయిపోయినప్పుడు ప్రతి దానికి కండిషన్స్ మార్చేసే ఈ బొక్కలో బిగ్ బాస్, తొక్కలో బిగ్ బాస్, దీన్ని చూడాల్సిన అవసరం ఉందంటారా? మన జల కాబట్టి అదే జలానందంతో మనం అది చూస్తాం, తప్పదు, ఏం చేస్తాం. సో ఇక్కడ ఏమైందంటే లాస్ట్కి ఇద్దరు మిగిలారు, నిఖిల్ అండ్ రోహిణి. వాళ్ళిద్దరిని మిగిలితే బిగ్ బాస్ ఏమంటాడు, సో మీ ఇద్దరు మిగిలారు కాబట్టి మీరు హౌస్ కాల్ తీసుకోండి, హౌస్ ఎవరు మెజారిటీ వస్తే వాళ్ళు కంటెంటర్ అవుతారు. సో అందరూ వేసుకుంటూ వచ్చారు. సో ఇక్కడ నబీలు కొద్దిగా జిగ్జాగ్ చేశాడు, మీరు చెప్పండి అని. ముందు చెప్తే ఏమవుతుంది. సో సేఫ్ గేమ్ అని ఉండమాట, ఇక్కడ సేఫ్ గేమే.
ఇతను అందరితో మాత్రం మిలాఖత్ అయిపోతాడు. అందరితో పాటు టైప్ అవుతాడు. ప్రతి గేమ్‌లో చూడండి మరి దారుణంగా తయారయ్యాడు నబీల్. సో, ఎప్పుడైతే ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చాయో అంతకుముందు ఎంత బాగా ఆడేవాడు. సో, ప్రతి దానికి పోయి టై అప్ పెట్టుకోవడం. ప్రతి దాంతో ఒప్పందాలు చేసుకోవడం. ఎక్కువగా మరి అవినాష్ వాళ్ళిద్దరు. అవినాష్‌కి నామినేషన్ అంటే భయం. సో, వీళ్ళిద్దరిది అలాగే పోతుంది కదా! అందుకే ప్రేరణ అన్నది. మీరు ఇదే విధంగా పోతా ఉంటే ఒక రింగ్‌లాగా వెళ్ళిపోతా ఉంటే ఎప్పటికి ఆగద్దండి. నిజమే కదా! ప్రతి గేమ్‌లో ఇదే విధంగా చేసుకుంటా ఉంటే. సో, అయిపోయింది. సో, అందరూ అయిపోయారు. గౌతమ్ కృష్ణ ఫస్ట్ స్టార్ట్ చేసి విషయం చెప్పాడు. ఎవరికేస్తున్నారంటే, నేను యష్మికి రోహిణికేస్తున్నాను. ఎందుకంటే ఆమె ఇలా వచ్చినప్పటి నుంచి కూడా ప్రతిసారి అక్కడిదాకా పోయి ఆమెకి అందడం లేదు. అందుకని ఆ అమ్మాయికి ఎందుకంటే నిఖిల్ 4 సార్లు అయ్యాడు. మెగా చీఫ్ కాకపోవచ్చు కానీ చీఫ్ అయితే అయ్యాడు కదా! చీఫ్ అయితే అయ్యాడు అని చెప్పాడు. సో, నేను ఇంకో దానికి కూడా కంక్లూజన్ ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇతనేమి సొంతంగా చెప్పిన మాటలు కాదండి. నేనేమి గౌతమ్‌ని పొగుడుతా అయితే చెప్పడం లేదు. జరిగిందే చెప్తున్నా నేను. కొంతమంది యూట్యూబర్లు ఉన్నారు. దొంగ, ఎదవ, సన్‌లు. వాళ్ళు పర్టిక్యులర్‌గా గౌతమ్‌ని బ్యాడ్ చేసి చెప్తున్నారు. వాళ్ళు ఈ తెలుగు రాష్ట్రాలు పుట్టి మేము పెద్ద తోపులు అని చెప్పుకునే వీళ్ళు ఈ అనాగరిక చేష్టలు చేసే వీళ్ళిద్దరూ ఇద్దరు ఉన్నారబ్బా. ఒకరైతే ఇక చెప్పబడలే. తన యాక్షన్ చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది. అంతా నాకే తెలుసు, నాకే వస్తుంది ముందు ఇన్ఫర్మేషన్, నేనే చెప్తా అని చెప్తారు. అంటే వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళు ఎలిమినేట్ అయిపోవాలంట. వాళ్ళు చెప్తున్నారు. ఒక ఆయన చూస్తేమో నేను అలా చేయలేనబ్బా, ఇదేంది ఇది న్యూట్రల్ అంటే బ్యాలెన్స్ చేయడమా? అంటే కర్ణాటక వాళ్ళని తెలుగు వాళ్ళని బ్యాలెన్స్ చేసి అలా ఏమంటారు వ్యూస్ తెప్పించుకోవడమా ఏంటిది? ఏం ఒక స్టాండ్ తీసుకోలేరా? ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే చెప్తా ఏం జరిగిందనేది. సో, అతను చెప్తున్నాడు మీరు అంటే జరిగిందంతా బయటపడిపోయింది కదా! వైల్డ్ కార్డ్స్ వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని పంపించేయాలి అని వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. మీరు ప్లాన్ చేసుకున్నారు. అది అలా చేసుకోవడం తప్పది. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు మేము చాలా ఈజీ మాకని. మాకే చాలా కష్టం. ఎందుకంటే మీరందరూ కూడా ఆడియన్స్‌తో కనెక్ట్ అయిపోంటారు 5 వారాలు. మేము ఇప్పుడు కొత్తగా వచ్చాం. మా జర్నీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి మేము. చేసి వాళ్ళ ఆడియన్స్‌తో కనెక్ట్ అయ్యి మేము ఓట్లు తెప్పించుకోవాలంటే అంత సులభమైన పని కాదు. సో, కాబట్టి ఇది ఇది ఈ విధంగా అనుకోవడం కరెక్ట్ కాదు. పైపెచ్చు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పుకొచ్చాడు. వాస్తవం గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఇతను చెప్పింది కాదు. పేరెంట్స్ వీక్‌లో వాళ్ళు చెప్పారు కదా! ఇప్పుడు నిఖిల్ వాళ్ళ అమ్మ చెప్పలేదా? నువ్వు గ్రూప్ గేమ్ ఆడొద్దని. జీతో ఫ్రెండ్‌షిప్ చేయమని చెప్పలేదా? వైతో దూరంగా ఉండమని చెప్పలేదా? అదేవిధంగా పీతో దూరంగా ఉండమని చెప్పలేదా? అదేవిధంగా నిఖిల్ వాళ్ళ మదర్ ఏం చెప్పింది? ఏం చెప్పింది? నువ్వు గ్రూప్ గేమ్ ఆడబాక ఆపు అని చెప్పిందా లేదా? ప్రేరణ హస్బెండ్ వచ్చి ఏం చెప్పాడు? గ్రూప్ గేమ్ ఆపమన్నాడా? అదే యష్మి ఫాదర్ ఏం చెప్పాడు? గ్రూప్ గేమ్ ఆపమని చెప్పాడా? సరే, వాళ్ళ పేరెంట్సే గ్రూప్ గేమ్ ఆడుతున్నారంటే ఇతను గ్రూప్ గేమ్ అని చెప్పింది ఏంటి అక్కడ? సరే, వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. నిఖిల్ వాళ్ళిద్దరూ మధ్యలో ఇతను దూరిపోవడం ఏంటి అసలు? ప్రతిసారి అదే విధంగా దూరిపోతాడు. ఏందో మాడ్యులేషను బాడీ లాంగ్వేజ్ చండాలంగా ఉండింది. ప్రతిసారి అదే విధంగా బిహేవ్ చేస్తాడు. అంతకుముందు కూడా దమ్ముందా నీకు అని అంటాడు. దమ్ము ఎవరికి లేదండి, ఎవరికి లేదు. నీ దమ్ములు చూపించుకునేది నీకు ఉండేది తెలుగు ప్రేక్షకులు ఇక్కడ. అదే మాటలు నీకు కన్నడ బిగ్ బాస్ లాంటివి ఒప్పుకుంటారు మీ వాళ్ళు? ఏం బలుపు మాటలు అవి? నీ బలుపు మాటలు కాదు అది. నీకు నరనరానా అది ఉంది. అందుకని మీరు గ్రూప్ ఆడుతున్నారు మీ నలుగురు కూడా. ఇప్పుడు ఆడిన గేమ్ కూడా ఇప్పుడు కూడా జస్ట్ అయింది. ఆ గేమ్లో కూడా పృథ్వీ తాళ్ళు లాగేస్తే పోయి యష్మి పిలుస్తుంది రారా రారా అని. మరి రాత్రి ఏం చెప్పింది? గేమ్ జరిగేటప్పుడు నేను ఇండివిజువల్ అని చెప్పింది. ఇండివిజువల్ అన్నప్పుడు ఆ అబ్బాయిని ఎందుకు తీసుకుని ఆమె దాని మీద స్టాండ్ మీద నిలబెట్టుకుంది బెల్ వచ్చేదాకా? ఇది గ్రూప్ గేమ్ కదా. కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే గ్రూప్ గేమ్ కాదని ఎలా అంటారండి? నువ్వు యష్మి విష్ణుప్రియని దబాయించలేదా మీరు? పృథ్వీ దబాయించలేదా అందరినీ వైల్డ్ కార్డ్స్ని నామినేట్ చేయమని? ఆమెని నానా బీభత్సంగా తిట్టలేదా? సో, అదేవిధంగా యష్మిని వాళ్ళిద్దరిని కూడా ఏంటి ఈ రచ్చ మన ఇద్దరికని వాళ్ళిద్దరు అనుకోలేదా? ఎంత పోక్ చేశారు, ఎంత పోక్ చేశారు. మరి పృథ్వీ ప్రేరణ కొద్దిగా దూరంగా ఉంది. సో, నబీల్కి
ఏం విషయం తెలియదబ్బా, అతను ఏం మనిషి నాకు అర్థమే కావడం లేదు. అతను తెలుసుకుంటే వాళ్ళకి దూరంగా ఉంటే ఇప్పటికైనా రక్షించబడతాడు, టాప్లో ఉంటాడు, అది గ్యారెంటీ. కానీ విన్నింగ్ పొజిషన్ పోగొట్టుకున్నాడు కదా నువ్వు చేసి పిచ్చి చేష్టల వల్ల. ఈ అమ్మాయి చూస్తే విష్ణుప్రియ మధ్యలో దూరేసింది. నిఖిల్ వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు ఇతను దూరి పైకి వెళ్ళిపోయాడండి. అసలు నువ్వేం చేయలేవు మచ్చా అని చాలా జరిగింది, అందరూ చెప్పుంటారు. నువ్వేం చేయలేవు మచ్చా ఈ విధంగా ఎగరడం తప్పుతంటే నా బొచ్చు ఇటు పీకి అతని మీద వేసాడండి. ఎంత తప్పది. అక్కడ పక్కన తేజ ఇది మాటల విషయం చెప్తా ఉంటే వాడికేంది నేను చెప్పేదంటూ, వాడేంది వాడు వీడు అనిపించుకోవడానికే తెలుగు వాళ్ళు ఉండేది. మీ బిగ్ బాస్ కన్నడలో అంటే ఒప్పుకుంటారా? మెట్టు తీసుకొట్టి తరివేస్తారు. అందులో ఇప్పుడుండే సుదీప్ సూపర్, అంతే. మన తెలుగు దరిద్రం హోస్టింగ్. వాళ్ళైతే రెడ్ కార్డ్ ఇచ్చి తరివేస్తారంతే, మొహమాటమే లేదు. వాడికేంది నేను చెప్పేదంటే, వాడంటే నీకు నింద పాలేరు అనుకున్నావా? నువ్వు చదువుకున్నావు కానీ అని అంటావు. చదువుకున్న డాక్టరే అతను, నీలాగేమి తక్కువ చదువుకోలా, ఒక డాక్టర్ అతను. సో ఎవరికి విలువవు? అంత దారుణమా? మధ్యలో విష్ణుప్రియ దొరద్ది, ఏమంత దొరదా? మీ లవ్లు ఉంటే బయట చూసుకోండి, వచ్చిండి సెల్ఫ్ నామినేషన్ చేసుకొని మనకంటే వచ్చేసాడు కదా. పల్నాడులో పుట్టినటువంటి విష్ణుప్రియకి రోషం ఉందా? అసలు సిగ్గుశరం ఉందా? 24 గంటలు అతను చుట్టూ తిరగడమేనా? నాకు అతనే బాగుంటే చాలు అనుకునేది. నువ్వు ఎందుకు వెళ్ళినట్టు? బిగ్ బాస్ షోకి ఎందుకు వెళ్ళినట్టు? ఏదో నీకు ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఉండవు, లేకపోతే ఎప్పుడో నువ్వు మూటమ్మలు సర్దేసి ఉండాలి. విష్ణుప్రియ నువ్వు చేసేది చాలా చండాలంగా ఉంది. గౌతమ్ మీద మొహాన్ని అడుగుతావు, నువ్వు ఎట్ట సర్వైవ్ అవుతున్నావు అని. ఎట్ట సర్వైవ్ అవుతున్నావు? కళ్ళు కనిపించడం లేదా? ప్రతి వారం సేవ్ అవుతున్నాడుగా, ఆ మాత్రం జ్ఞానం లేదా? అరే యాంకర్ రవి చెప్పినాక నీకు ఎలగలేదంటే నీ ఇంటి మట్టి బుర్ర ఏం చెప్పాలి నేను? మీ చెల్లెలు చెప్పినాక నువ్వు వెళ్ళలేదే. అప్పటికి నాకు సార్ అంటున్నాడు, ఎవరు చెప్పినా నత్తి బ్రెయిన్కి అదొక నేర్చుకోండి. నత్తి బ్రెయిన్ అంట. నత్తి బ్రెయిన్ అన్న ఉంటుందా? నువ్వు క్రియేట్ చేసుకున్నావు దాన్ని. ఆ నత్తి బ్రెయిన్ అనేది ఉండదండి విష్ణుప్రియ గారు. నత్తి బ్రెయిన్ ఉండదు. నీ వేషాలు, నీకున్న ఫ్యాన్ బేస్ వల్ల నువ్వు బతికిపోతున్నావు అంతే. లేకపోతే నువ్వు ఎప్పుడో మొట్టమొదటి సర్దేసి ఉండాలి. టోటల్గా అతను మరీ మొక్కం ఇది గ్యాప్ ఎంత కూడా లేదండి. ఎంత దారుణం అండి ఇది అసలు. వాడికేంది నేను చెప్పేది? వాడంటే ఏంటి అసలు? ఏమనుకున్నావు నువ్వు తెలుగు వాళ్ళని? మీరు అంటారు కానీ ఇట తెలుగు కన్నడనని, ఇది దీన్ని ఏమంటారు చెప్పండి? ఇప్పుడు నిఖిల్తో మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరూ. నిఖిల్ కూడా పెద్దగా ఏం మాట్లాడాల, ఎందుకంటే నిఖిల్ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నాడు, ఎట్లా పోర్ట్రేట్ అవుతుంది బయటనని. యష్మి కూడా అలాగా ఉంటుంది. కాకపోతే మేము గ్రూప్ గేమ్ ఆడలేదని వచ్చి వాదిస్తున్నారు. నిఖిల్ గమ్మని ఉన్నాడు. ఈ అమ్మాయి ఇక్కడ వచ్చి ఆడుతుంది గ్రూప్ గేమ్. ఎక్కడ ఆడుతున్నావు? మరి గ్రూప్ గేమ్ కాకపోతే నీ చేత పలానోడిని నామినేట్ చేయని చెప్పినప్పుడు అది గ్రూప్ గేమ్ కదా, అది గుర్తు రాలేదు నీకు విష్ణుప్రియ? మరి ఇప్పుడు ఎలా వాదిస్తావు? దారుణమైన విషయం అండి. పృథ్వీ తన చేతులతోనే స్వయం కృతాపరాధంతో ఎలిమినేట్ అయిపోతాడు. ఎందుకంటే నిన్నదాకా గౌతమ్ కృష్ణ వాళ్ళు ఓట్లు వేశారు, ఇప్పుడు ఆపేశారు వాళ్ళు. ఎందుకంటే అతని మీదగా పోతే వాళ్ళు ఎందుకు వేస్తారు? వాళ్ళ ఫ్యాన్స్. యష్మికి వేశారు, యష్మి జమ్మని పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరున్నారు తెలుసా? చివరిలో అనఫిషియల్ పోల్ చూస్తే మరి దారుణంగా ఉంది. అది బాడ్ చేస్తారు, అది వేరే విషయం. నేను పెట్టిన వాల్పేపర్లో చూడండి. చివరిలో ఎవరిని చూపిస్తున్నారు? లాస్ట్లో పృథ్వీ, నిఖిల్. ఇది నమ్ముతారా మీరు? చూపిస్తున్నది ఆ విధంగా. మీరు నమ్ముతారా? నేను కూడా నమ్మను. కాకపోతే రకరకాలుగా ఉంది అక్కడ. సో నిఖిల్ది నమ్ము, ఎందుకంటే అది క్లియర్గా అది బోగస్ అనేది అర్థమైంది. కానీ పృథ్వీ ప్రతి దాంట్లో చివరిలోనే ఉన్నాడు. అతను 8, 9 దాటిపోవడం. అతను ఈ వారం ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోయే క్యాండిడేట్ ఎవరన్నా ఉన్నారంటే అది ఖచ్చితంగా పృథ్వీరాజ్. నేను ఎప్పుడు చెప్పను ఎవరు పోతారండి, ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. ఎందుకంటే పోటీకి తగ్గిపోతా ఉంది అతను ఓటింగ్ పర్సంటేజ్. సో యష్మి మాత్రం జవ్వుని వెళ్ళిపోయిందండి పైకి, 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. సో 4th ప్లేస్కి ప్రేరణ వచ్చింది. ఇలా ఉందన్నమాట. సో 4th ప్లేస్కి 5th ప్లేస్ ఇతను. సో ఎందుకంటే నిన్న జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, యష్మికి విష్ణుకి పడ్డ అనవసరం రచ్చ,
విష్ణు అనవసరంగా పెట్టుకుంది ఆ అమ్మాయితో. ఎందుకంటే ఆ శా ఆ గేమ్‌లోనే ఈ అమ్మాయి అతని కథల్ని కూడా పట్టుకొని నేను ఎలా చేశాను అని కిండలకు పోయి అడగతారా ఎవరన్నా? ఇప్పుడు డిఫెండ్ చేసావు నువ్వు పట్టుకున్నావు. అయిపోయిన తర్వాత నేను ఎలా డిఫెండ్ చేశాను అని అడిగితే ఎంత మండతది వాళ్ళకి. అసలే వాళ్ళు లవ్ టు హెయిట్ ఉంటే. సో అప్పటి నుంచి జనాలు కొద్దిగా అమ్మాయి లోపల పోయి ఏడ్చింది. వాళ్ళ ఫాదర్‌కి కూడా సారీ చెప్పింది. ఎందుకంటే ఈ గ్రూప్ గేమ్ ఆడొద్దని చెప్పాడు మా మా పప్ప. కానీ సారీ పప్ప అని చెప్పి వాళ్ళు చెప్తున్నాడు. సో ఇది ఓటింగ్ అనాలిసిస్ ఫ్రెండ్స్. సో నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఎందుకంటే బాధేస్తుంది. ఎందుకంటే ఆ విధంగా మాట్లాడడం, ఆ విధంగా అనిపించుకోవడం అవసరమా మనకు? మన కర్మ కాకపోతే చెప్పండి. ఇంకొక ఫోటో పెడతా అది గాని మీరు చూసారంటే ఇక వేయరు వాళ్ళకి. ఆ నలుగురు ఓట్లే వేయరు. ఎలా చేస్తున్నారో తెలుసా కర్ణాటకలో? అసలు ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటది? అలాంటి ఏమంటారు దాన్ని? బా క్యాంపెయిన్ చేస్తున్నారు. సో మనోళ్ళు చేస్తున్నారా? అసలు మనోళ్ళకి ఉన్న సహృదయం, మంచి హృదయం ఎవరికి లేదండి ఈ దేశంలో. మన తెలుగోళ్ళకున్న మంచి మనసు ఎవరికి లేదని చెప్తాను నేను. ఎందుకంటే ప్రతి చిన్నదానికి కూడా స్పందిస్తారు మన తెలుగు వాళ్ళు. అక్కడ ఏ రాష్ట్రం అనేది చూడరు. ఎవరు బాగా ఆడుతున్నారో వాళ్ళకి వేస్తాం అంతే. ఎవరన్నా బాధ కలిగించి ఒకరిని టార్గెట్ చేస్తే చూపుకోమంటది మనోళ్ళు ఓట్లేస్తారు. కానీ మిగతా ఎక్కడ కూడా అలా అనరు. ఈ మధ్య కొంతమంది సీరియల్ వాళ్ళు కూడా కామెంట్ చేశారు. పురుగులు చూసినట్టు చూస్తారంట వాళ్ళు అక్కడికి పోతే మన తెలుగు వాళ్ళని. కానీ మన తెలుగు సీరియల్స్లో మొత్తం వాళ్ళే తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కారణం డైరెక్టర్స్ ఇక్కడికి దిగబడ్డారు అక్కడి నుంచి ఛాన్సులు లేక వాళ్ళే. సో ఇది ఇప్పుడు నా ఆవేదన అయితే చెప్పాను. సో కొంతమంది ఒక ఇద్దరు మాత్రం దారుణంగా గౌతమ్ని బ్యాడ్ చేస్తున్నారు. అది వాళ్ళకే తగలద్ది. దేవుడు ఒకటే ఇంతకుముందు మనం చేస్తే మన బిడ్డలకంట అట్లా కాదు, ఇప్పుడు మనం చేస్తే మనకే. సో ఎప్పుడు కూడా ఒకరికి ఒత్తాసు పలకూడదు. నిన్న జరిగిన సంఘటనలో ప్రతి రివ్యూరు కూడా గౌతమ్ కరెక్ట్ అతను తప్పంటే ఆ సదరు ఇద్దరు వ్యక్తులు మాత్రం ఏమంటాడు అతను సోలో అని చెప్పి సగం పడిపోయాడంట. ఏడబడిపోయాడా? నువ్వు చూసావా? ఒరిజినల్ ఎవరికి తెలుసు? ఎవరికి తెలీదు. మనం చెప్పేది ఏది యూట్యూబ్ పోల్స్లో వచ్చేది లేదా ఈ అనఫిషియల్ పోల్స్ చూసి చెప్తుంటాం. మ్యాక్సిమం అదే జరుగుతూ ఉంటుంది. సో అనుభవం ఉందానే మరి నేను నిందలేస్తే ఎలా? బాధేస్తుంది కదా ఎవరికైనా కానీ. నిన్ను డైరెక్ట్గా తిడితే ఎలా ఉంటుంది? నువ్వు అలా చేయడంలే, మేనేజ్ చేస్తున్నారు మీరిద్దరు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు గారు లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.